ఛానల్ సగటు పిల్ల. ఈరోజు అయితే మేము ఒక కొత్త బ్లాగ్తో వచ్చాము. అది కూడా సర్ప్రైజింగ్ బ్లాగ్ అనమాట. ఏంటంటే మా సింధు 10th క్లాస్కి మంచిగా పాస్ అయింది సక్సెస్ఫుల్గా. సో దాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అది కూడా తనకు తెలియకుండా మేము కేక్ కటింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. అందుకే మేము అందరం రెడీ అయిపోయాము. ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాము. ఇదంతా కూడా తనకి ఏం తెలియదు. సో ఎలా చేస్తున్నాం అనమాట. సో ఎలా జరుగుతుందో చూద్దాం. ఇంకా మీరు కూడా మా సెలబ్రేషన్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, చూద్దాం ఇంకా ఎలా జరుగుతుందో. వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఇక చూడండి, వీళ్ళందరూ అయితే ఇప్పుడు రెడీ అవుతున్నారు. వీళ్ళందరూ అయితే చాలా బిజీ ఉన్నారు రెడీ అవ్వడంలో. మాట్లాడతలేరు, అంత బిజీ ఉన్నారు. వీళ్ళందరూ అయితే చాలా అంటే చాలా బిజీ అయిపోయారు. అసలు మాట్లాడతామన్నా కూడా మళ్ళీ మాట్లాడేటట్టు లేరు వీళ్ళు. ఇప్పుడైతే వెళ్ళి సింధుని ఒకసారి చూసేద్దాం ఏం చేస్తుందో. ఫోటో నేనా ఇక్కడ చూడు. ఫైనలీ మేమైతే అందరికంటే ఫాస్ట్గా రెడీ అయిపోయాము ఇంట్లో. కాకపోతే అంతా బాగానే ఉంది, కానీ వీళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేసారు. కేక్ తెచ్చేటప్పుడు క్యాండిల్ మర్చిపోయారు. పిన్ని మర్చిపోయాం పిన్ని మేము అసలు. సర్లే, ఓకే, ఇంకా మేము హ్యాపీ అయితే చాలు అనమాట. చూద్దాం ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందా, లేకపోతే ఇంకా ఫ్లాప్ అవుతుందా, అటర్ ఫ్లాప్ అయిపోతుందా చూద్దాం. తను మాత్రం ఇప్పుడు చాలా అంటే చాలా సాడ్గా ఉంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంది, ఎవరైనా కాల్ చేస్తారేమో అని. అంటే ఇంకంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తానేమో అనేసి ఆమె ఎక్స్పెక్ట్ చేసింది. సో అన్ఫార్చునేట్ కొన్నిసార్లు అవుతుంది. కాకపోతే మనకు జస్ట్ మార్క్సే కాదు కదా, మార్క్స్ తక్కువ వచ్చినా కూడా తర్వాత లైఫ్లో సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు. సో అది తనకు చెప్పడానికి కోసం మేము చిన్న సెలబ్రేషన్ అనమాట. అట్లీస్ట్ దీనివల్ల తను కొంచెం చేంజ్ అవుతుండొచ్చు. ఆ మార్పుల కోసం మేము ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాము. చూద్దాం. ఇప్పుడైతే క్యాండిల్స్ కూడా లేవు. పాపం మా నందిని అక్కడి దాకా వెళ్ళేసి వచ్చింది, షాప్ దాకా ఎండలో. ఇప్పుడేం చూద్దాం. సో వీళ్ళైతే ఇప్పుడు రెడీ అయిపోయారు అందరూ. వెళ్ళండి. ఇగో మా ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళైతే రెడీ అయిపోయారు ఇప్పుడు. పిన్ని మరి నువ్వేమనుకుంటున్నావు సింధు గురించి, మార్క్స్ గురించి? మేమైతే హ్యాపీగానే ఉన్నాం. తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా రావాలని తను కొంచెం ఫీల్ అవుతుంది, కానీ మేమైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. తనకు కొంచెం సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాం, అందుకే ఈ సెలబ్రేషన్. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఎందుకు మంచిగా మార్కులు తక్కువ వచ్చినాయని ముఖం మార్చుతుంది గట్టి. కంగ్రాచులేషన్స్ సింధు. అట్లా ఫీల్ కావద్దు, ఇంక మస్తు ముందు ఫ్యూచర్. ఇప్పుడే అయిపోయినాయి ఏమో. మస్తు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఏం ఉద్యోగాలు చేయకుండా ఎట్లా అవుతుంది తెలుసా. మా క్లాస్ మీకు వచ్చిన ఆయన ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన డాక్టరేట్ పట్టా ఉంది. మొన్న మా గెట్ టుగెదర్లో సన్మానం చేయించుకుంది తెలుసా. మేము షాక్ అయిపోయినాం, మేమే ఏం చేయలేకపోయినాం. ఆయన అట్లా అనుకో ఇట్లా అనుకోదా, ఇప్పుడే అయిపోయింది నాది అనుకోలేదు. మన పేరు మనం ఎప్పటికప్పుడే చూస్తూ ఉండాలి. కంగ్రాచులేషన్స్ సింధు.
కంగ్రాచులేషన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ రాబోయే క్లాస్లలో ఇంకా చాలా మార్కులు సాధించి తను కూడా ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకు అయితే చాలా సంతోషపడుతున్నా. ముందు ముందు ఇలాగే మంచి మార్కులు తోటి జీవితంలో పైసలు రావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నాను. ఆనందంగా భవిష్యత్తులో మంచి మాకు ఉద్యోగం సంతోషం. చేయాలి, ఉద్యోగం చేయాలి. తినవా బయటకు వచ్చేసి తీసుకో మామే ప్రేమతో తెస్తుంది. ఇంతమంది ఇప్పుడు నీ మార్కులు తక్కువ వచ్చినట్టు ఫీల్ అవుతుంది, కానీ నీకు మంచి మార్కులు వచ్చినా ఇంతమంది మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా? Very congratulations, you have 10th class pass. After your life, you have a very job. I am so the members of the army. Congratulations, you are faithful in your future in the job. You are working in the biggest small in the city Hyderabad. Okay? Thank you. గిఫ్ట్ చిన్న గిఫ్ట్ చిన్న గిఫ్ట్ అంతే. పిజ్జాకు కంగ్రాచులేషన్. ఒక్కొక్కటి
అయిపోయింది, ఇంకా కేక్ తింటున్నాం మేమైతే ఇప్పుడు. సక్సెస్ఫుల్ గా మంచిగా సర్ప్రైజింగ్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యిండే తక్కువ వచ్చినాయని, కానీ ఇంకా ఎంకరేజ్ చేసేది. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్మెంట్ అండ్ అరేంజ్మెంట్స్. హ్యాపీ ఉంటే రాహుల్ కూడా హ్యాపీగా ఉంటుంది ఇక అంతే. ఓకేనా? ఇప్పుడు కాకపోతే మళ్ళీ మార్క్స్ మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకుంటాం. మొత్తం ఫెయిల్ అయిన ఉంటారు కదా, మరి ఆలోచన మరి అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అట్లా. అందుకే ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ కాదు, ఎప్పుడు satisfy అవ్వాలి. తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి. నాకు అంత తక్కువ వచ్చినాయి అంటే ఎవరు నమ్ముతలేదు మరి. తక్కువ కాదులే, ఇక ఒక్కొక్కసారి అలా అవుతుంది, అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ట్రై చేయమని. నెక్స్ట్ ఇంటర్లో ఎక్కువ మార్కులు వస్తుండొచ్చు, చెప్పలేం కదా. అప్పుడు మంచిగా కష్టపడి చదువు. ఇప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదా, తర్వాత మంచిగా చదువు. నెక్స్ట్ టైం నుంచి మంచిగా ట్రై చేయండి. ఇంకా ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, చాలా ఉంది. ఇదైతే ఎండ్ కాదు కదా, స్టార్టింగ్ ఇది 10th అంటే. ఇప్పుడు స్టార్టింగ్ లో డిసప్పాయింట్ కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. బాయ్. మీరు కూడా తనకి ఆల్ ది బెస్ట్ చెప్పండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. చెప్పండి ఎలా అనిపించిందో, మొత్తం ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ It's so special. All I feels when I'm with you. You got me doing things I never thought I'd do. Just so you know, ain't never let you go. You're my home. Just so you know, you're mine for sure. I begin to Marks is the biggest city, either in the job future. లాస్ట్ కొట్టరు ఇక. No, ఆశీర్వాదం. ఓకే రైట్.